ఇప్పుడు మీరు చూసేటువంటి 10 అమ్మవారి యొక్క రూపాలు దశమహావిద్యలకు సంబంధించినవి. అంటే మనం చూసాం కదా ఇంతకుముందు కామాఖ్య దేవాలయం లోపల నిర్మించబడేటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి ఇవే. దీంట్లో కాళీ, భైరవి, చిన్నమస్త, ధూమావతి చాలా మహిమ గలటువంటి ఈ యొక్క అమ్మవారి వామాచార పద్ధతి లోపల వీటికి చాలా ప్రాశస్త్యం ఉంది. వామాచార సంబంధించినటువంటి వీడియోలు చూడాలంటే వేణుస్వామి వీడియోలను చూడండి, లేకుంటే మన వీడియోల లోపల కామాఖ్య అని కొడితే కూడా మీకు వస్తాయి. వాటి లోపల మీరు తెలుసుకోవచ్చు. జగజ్జని అనేటువంటి అంబాభవాని కొలవడానికి ఇక్కడ కమిటీ సభ్యులంతా కూడా ఇచ్చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం పూట ఇక్కడ అమ్మవారి యొక్క అంగరంగ వైభవమైనటువంటి ఒక ఉత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవాన్ని గురించి అదేవిధంగా ఈ దేవాలయం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జై భవాని, జై భవాని, అంబే భవాని మాతాకి జై, అంబే భవాని మాతాకి జై. ఈ దేవాలయం యొక్క తుల్జాపూర్ భవాని మాతాకి జై. ఈ దేవాలయం యొక్క పూర్వోత్తరాలు చెప్పండి ముందు. ఈ దేవాలయం 2003లో నిర్వహించడం జరిగింది. 2004లో ప్రారంభం చేసినాము. మా కుల పెద్దలైన పెద్దవారికి అమ్మవారి కలలో కనిపించి అమ్మవారి గుడి కట్టండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారం మేమంతా భావసార్ క్షత్రియ కుల సంఘం వాళ్ళమంతా కలిసి పెయింట్కర్ వీరలింగం గారు, పెయింట్కర్ శంకర్ గారు వారు ఉన్నప్పుడు అందరం కలిసి డబ్బులు ప్రోగు చేసి గుడి నిర్మించడం జరిగింది. గుడి ప్రక్కనే ఉన్నటువంటి స్థలంలో కళ్యాణ మంటపం నిర్మించాలనే ఉద్దేశంతో పెద్దవారి ఆజ్ఞ ప్రకారము మేము అలాగే కళ్యాణ మంటపం నిర్మిద్దామని అనుకుంటున్నాము. చాలా పవర్ఫుల్ మా అమ్మవారు. మాతా శ్రీ అంబా భవాని అంటే తుల్జాపూర్ భవాని కూడా అంటారు అమ్మవారిని. ప్రతి నెల సంకష్టి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. పౌర్ణిమ రోజులను కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము. కోవిడ్కు ముందు 10 సంవత్సరములు దాదాపుగా ప్రతి సంకష్టికి, సంకటహర చతుర్థికి అన్నదానం చేసినాము. కోవిడ్ నుంచి ఇంకా కావడం లేదు, మాకు కోవిడ్ నుంచి బంద్ అయిపోయింది. మళ్ళీ ప్రారంభిద్దాం అనుకుంటున్నాము. పౌర్ణిమ రోజున ప్రారంభిద్దామనే ఆలోచనలో ఉన్నాము. మా కమిటీ నిర్ణయం ప్రకారము మేము నడుచుకుంటాము. జై. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడో తెలుసా మీకు? ఇప్పుడు కరీంనగర్ పట్టణం లోపల ఉన్నటువంటి మాతా అంబాభవాని దేవాలయం లోపల ఉన్నాం. ఇక్కడ ఈరోజు సాయంత్రం పూట అమ్మవారి యొక్క గోందల పూజ కార్యక్రమం జరుగుతుంది. పాత కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి దేవాలయానికి చాలా విశిష్టత అని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. రండి, ఇక్కడ పట్టు కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆవాహన కొరకు ఇక్కడ సింహవాహిని అనేటువంటి అమ్మవారి యొక్క చూడండి, ఇక్కడ సింహవాహిని అనేటువంటి అమ్మవారి యొక్క వాహనం ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క ట్వంటీ తీసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు. కరెక్ట్గా ఇంకోటి గల్ల ఏం నింపుతామండి మనం? పసుపు కుంకుమ, పసుపు కుంకుమ రెండే అమ్మవారికి. అవసరం ఉంటుంది బట్ట అనేది తెలియదు కదా, వేరే పడి నిమిషం సార్. ఆగండి, మీరు తొందరపడితే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. విన్నారా? ఇక్కడ గడ కలవాలి. ఇది ఈ గడ ఇప్పుడు కరెక్ట్ ఉంది, చూసిందా? ఇప్పుడు ఎవరైనా నేర్చుకునేటోళ్ళు ఉంటే చూసి దీన్ని బట్టి వేసుకోవచ్చు కరెక్ట్గా. ఇప్పుడు నేను వేసి చూసినా కదా నాన్న, ఆపండి, కలుపుకోవచ్చు. చూసిందా?
అది ఇది కూడా కంటిన్యూ అవుతుంది అన్ని కంటిన్యూ అవుతాయి. నువ్వు చూడు ఇట్లే చూడు ఆడిపోతుంది నానా సందే బరోబ్బర్ तुला येतं दे तू दे तू ये करेंगे ये कर ఆలయం ఉంది. దత్తేశ్వర స్వామి కూడా పూజ నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా. ప్రధాన ఆలయానికి ఉపయాలుగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ కూడా ఈరోజు ఉదయాన్నే పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నటువంటి కాళీదేవి, తారాదేవి, తులసీదేవి, భువనేశ్వరి దేవి, త్రిపుర భైరవి దేవి, చిన్నమస్తాదేవి, దుర్గావతి దేవి, బగడాముఖి, మాతంగి దేవి, కమలాత్మి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఒక పట్టు అంటే పసుపు కుంకుమలతో నిండు ముత్తైనటువంటి యొక్క అమ్మవారిని ఆవాహన చేయడానికి కలశ స్థాపన చేయడం జరుగుతుంది. ఆ కలశ స్థాపన సందర్భంగా ఈ విధంగా ఒక పట్టు నిర్మాణం చేయడం జరుగుతుంది. చెప్పండి, పసుపు కుంకుమ ఎందుకు వేయాలి? అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ తోటి పట్టు వేయడం ప్రాముఖ్యత. ఇష్టం అది ప్రీతికరం అది ప్రాముఖ్యత కదా. ముత్తైదులకు ఏం కావాలి? పసుపు కుంకుమే కావాలి. అమ్మవారు అమ్మల కన్నా అమ్మ. ఇటువైపు ఉన్నటువంటిది క్యాబ్ పెట్టుకున్నటువంటిది తన పేరు సర్వదేవ్ బాలరాజు. మరి గతంలో మన వరంగల్లో జరిగినటువంటి ఒక గోందల పూజ కార్యక్రమం కూడా చూడడం జరిగింది. మరి ఇక్కడ అంటే దాదాపు తెలంగాణ ప్రాంతం లోపల ఖమ్మం నుంచి మొదలుకొని అన్న విజయవాడ పోయినప్పుడు విజయవాడ పోయినా కానీ జ్ఞాపకం లేదు. పోయినా ఏ ఊర్లో పోయినా ఎక్కువ నువ్వు? విజయవాడ 1 టౌన్లో వేసిన అని చెప్పి. విజయవాడ 1 టౌన్లో. ఇప్పుడు కరీంనగర్, ఖమ్మం, జగిత్యాల, వరంగల్, నర్సంపేట్, దేవరకొండ, మహబాద్, నల్గొండ, మైబాద్, జనగామ, బచ్చన్నపేట్, జగిత్యాల పోయినాం. ఇంకోటి ఏదో ఉన్నాయి నాన్న మన జనగామ దగ్గర మద్దూరు. మీరు సెలెక్ట్ అండి. మీ పేరు చెప్పాను అన్నా
మాది వస్తుంది అరే స్థానికులు చెప్పండి. లక్ష్మణ్ పెయింట్కల్ లక్ష్మణ్. తన పేరు తెలుసు, మీ పేరు చెప్పండి. బాలాజీ అంబేద్కర్ బాలాజీ. అంబేద్కర్ బాలాజీ. बोला तुमच्या नाम बोला. बर्डे चंद्रकांत. बर्डे चंद्रकांत. చంద్రకాంత్. ఓకే. నా పేరు మాల్వే శ్రీనివాస్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పండి. మేము చేంజ్ చేస్తున్నారు. ఎంతమంది వరకు ఇప్పుడు సాయంత్రం ప్రిపరేషన్ జరుగుతుంది? సాయంత్రం ప్రిపరేషన్ వచ్చేసి ఒక 250 మంది 20 మంది మధ్యలో అంతే. 300 250 నుంచి 300 ప్రిపరేషన్ అవుతాం. ఇప్పుడు దేవాలయం స్టార్ట్ చేసే ఇక్కడ దేవాలయం స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయింది. 20 years. 20 ఇయర్స్ అయింది. 20 సంవత్సరాలు 2004లో స్టార్ట్ అయింది. 2004 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు కరీంనగర్ ఎన్ని కుటుంబాలు? కరీంనగర్లో ఒక 55 కుటుంబాలు ఉంటాయి. 50 కుటుంబాలు. లోకల్ 55 కుటుంబాలు ఒకటే మాట ఒకటే పాట మీద నడుస్తారు. బాలానా ఇక ఒక నిమిషం నిలబడు, నిలబడు, నువ్వు ఏం చేస్తాడు? నిలబడు. ఇది అస్సాం అమ్మవారి కామాఖ్య అమ్మవారి యొక్క కండువా. జగన్మాత జగన్మోహిని అంబా భవాని మాతా శరణ్ కామాక్షి మాతా శరణ్. మీకు శుభం. ఓం నమ శివాయ. ఏ రోజులు ఎక్కువ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ? నవరాత్రులలో 9 రోజులు దసరా నవరాత్రులలో కార్యక్రమాలు బాగా జరుగుతాయి. అప్పుడు ప్రతిరోజు కూడా అన్నదానం కూడా చేస్తూ ఉంటాం ఆ నవరాత్రులలో కూడా. తర్వాత కార్తీక ఈరోజు ఎంతమంది కొరకు ఎంతమంది రాబోతున్నారు ఇక్కడికి? సుమారు 250 నుంచి 300 మంది 250 పాల్గొంటారు. ఎక్కడ వస్తున్నారు మీరు? అంత నిర్మల్, వరంగల్, సిద్దిపేట్, మల్యాల్, జగిత్యాల్, మెట్పల్లి, రాయికల్, గోదావరి ఖని, వేల్పూర్, ఖమ్మం నుంచి కూడా భక్తులు వచ్చి వెళ్ళారు, ఇంకా వస్తారు, ఇంకా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ చాలామంది 300 నుంచి 400 మంది కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది. జై భవానీ, జై శ్రీరామ్. నేను మాల్వే పద్మ మాట్లాడుతున్నాను. మాల్వే పద్మ గారు మాట్లాడుతున్నాను. మా అంబే భవానీ టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ప్రతి సంవత్సరం మేము గోందల పూజ ఎంతో ఘనంగా చేసుకుంటాము. మా ఆడపడుచులం అందరం కలిసి మహిళలు ఒకటే కోడి చీర కట్టుకొని చాలా ఆనందంగా జరుపుకుంటాము. చిన్నలు పెద్దలతో సహా అందరూ కూడా ఒకటే రకంగా ఉంటాం మేము. మళ్ళీ మేము శ్రావణ మాసంలో కూడా మేము కుంకుమ పూజలు కూడా జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో కూడా అమ్మవారి అలంకరణ కూడా అన్ని విధాలుగా మేము వెజిటేబుల్ పంపి అన్ని విధాలుగా చేసుకుంటాము. గోందలు అయితే మాకు ఆడ అందరి సహకారం ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం ఇదే కోడి చీరలు చెప్పగానే మా మహిళలందరూ కూడా కలిసి సరే అని అంటారు, నిర్ణయించుకుంటారు. వాళ్ళ నిర్ణయం బట్టి నేను కూడా నిర్ణయించుకుంటాను. నాకు అందరు మహిళలతో సహకారం చాలా బాగా అందుతుంది. మహిళలు ఎప్పుడు ఇలాగనే నాకు తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై భవాని. ఈ టెంపుల్ అడ్రస్ చెప్పండి. అంబా భవాని బొమ్మక్క రోడ్, మారుతి నగర్ అంటారు దీన్ని. ఈ కరీంనగర్లో ఉంది. ఓకే, జై భవాని. ఈ వీడియో చూసిన ప్రేక్షకుల లోపల ఎవరైనా కరీంనగర్ లోకల్ వాళ్ళు ఉంటే బొమ్మకల్ రోడ్ మారుతినగర్లో ఉన్నటువంటి ఒక అంబే భవాని ఆలయాన్ని దర్శించండి. దాదాపు 20 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయము, మహామహిమానమైనటువంటి ఒక అమ్మవారు, దాంతోపాటు దత్తాత్రేయ ఆలయము, గణపతి ఆలయము. ఇక్కడ నవరాత్రుల లోపల, అదేవిధంగా శ్రావణ శుక్రవారాల లోపల ప్రతిరోజు కూడా ఉదయం కూడా పూజారి లభ్యమవుతాడు. మీరు అభిషేకాలు చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పెయింట్కర్ వెంకటరమణ, బావసార్ యూత్ ప్రెసిడెంట్ పోస్ట్. నేను మా టెంపుల్ అంబా భవాని టెంపుల్ గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఎంతో ఘనంగా పూజలు అందుకుంటుంది. ఇక్కడ మానస సరోవరం నుంచి వచ్చిన శ్రీచక్రం ఉంది. ప్రతిసారి ఇక్కడ నవరాత్రులు కూడా జరుగుతాయి. తర్వాత మన ప్రతి పౌర్ణమి పూజ మరియు సంకష్టి పూజ కూడా ఇక్కడ అన్నదానంతో సహా జరుగుతుంది. అది ప్రతి సంవత్సరానికి ఒకసారి మేము గోందల పూజ కూడా మా పంచు మొత్తం మా భవసార్కుల సంక్షేమ సంఘం
సభ్యులందరూ హాజరై దీన్ని ఘనంగా ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు అందరు మహిళలు అందరు కలిసి పాటలతో భక్తి పాటలతో మేము శ్రద్ధగా వహిస్తాము. జై భవాని. నా పేరు అంబేద్కర్ అరుణ్ కుమార్. నేను వైస్ ప్రెసిడెంట్ని. ఓకే డ్యాన్స్ రైట్ చేస్తాను. కర్రే